హాయ్ అండి, దిస్ ఈజ్ ఎంవి ఈవెంట్స్. ఏప్రిల్ 12వ తారీఖున మనం ఒకే రోజు 3 ఈవెంట్స్ హ్యాండిల్ చేయడం జరిగింది. ఒకటి జగ్గంపేట దగ్గర కొత్తపల్లి విలేజ్ దగ్గర చేసామండి. అది కస్టమర్ 600 పీపుల్ అప్రాక్సిమేట్ చెప్పారు మనకి. సో అది అంచనాలకు మించి 950,000 పీపుల్ దాకా వచ్చేసారు. సో అయినా పర్లేదు, మనం హ్యాండిల్ చేసాం. అయితే కస్టమర్ బాగా సాటిస్ఫాక్షన్ అయ్యారు. టేస్ట్ విషయంలో కానీ, క్వాంటిటీలో కానీ. మాకు అన్నిటికన్నా అక్కడ చేసే కళ్యాణ మండపం అయినా బాగా ఇంప్రెస్ అయ్యారు మనం అక్కడ హ్యాండిల్ చేసే విధానం బట్టి. సో నెక్స్ట్ వచ్చి మనం బూరెపూడి దగ్గర ద్వారకమయ్య అనే ఫంక్షన్ హాల్ ఉందండి. సో అక్కడ ఈవెంట్ మొత్తం మనం హ్యాండిల్ చేయలేదు, బట్ అక్కడ లైవ్స్ అని, స్క్రీన్స్ అని, సౌండ్స్ అని అలాంటివి మనం అరేంజ్ చేసాం అనమాట. సో థర్డ్ వన్ వచ్చేసి మన రాజమండ్రి మారంపూడి దగ్గర సోమత్ ఫంక్షన్ హాల్లో చేసామండి. సో ఇక్కడ స్నాక్స్ కాడి నుంచి, టిఫిన్స్ కాడి నుంచి, భోజనాల దగ్గర నుంచి మనం ఫుల్గా దాన్ని హ్యాండిల్ చేసాము. ఇంకోటి ఏంటంటే, ఇది స్నాక్స్ టైంలో, ఈవినింగ్ టైంలో పాపం వర్షం రావడం జరిగింది. సో దాన్ని పైన పెట్టి కింద పెట్టి అలా మేనేజ్ చేసుకుని జాగ్రత్తగా చేసాం. ఆటోమేటిక్గా సో కొంత టైంకి వర్షం అనేది ఆగిపోయింది. ఎక్కడ అప్సెట్ అవుతుందో అనుకున్నాం, కానీ ప్రోగ్రామ్ అయితే ఆ ఈవెంట్ అయితే చాలా చక్కగా జరిగింది. చాలా బాగా మాకు కూడా ఇక్కడ మంచి పేరు వచ్చింది. సో ఐటమ్స్ అన్నీ బాగా నచ్చాయి కస్టమర్స్కి, పీపుల్స్ అందరికి కూడా. కస్టమర్ కూడా చాలా, క్లయింట్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. సో ఇది ఎస్టర్డే రిపోర్ట్, 12వ ఏప్రిల్ రిపోర్ట్ ఇది. సో మీకు తెలిసిన వాళ్ళు, లేదా ఈ వీడియో చూసిన వాళ్ళు, లేదా రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కనుక, మనం క్యాటరింగ్ ఒకటే కాదు, డెకరేషన్ కాడి నుంచి మనం అన్నీ కూడా హ్యాండిల్ చేస్తామండి. డెకరేషన్, ఫోటోగ్రఫీ, ఏ టు జెడ్ అండి. మనకు బర్త్డే ఈవెంట్స్ కానీ ఏదైనా సరే 50,000 నుంచి మనం 50 lakh 1 crore దాకా ఈవెంట్స్ చేయగలుగుతామండి. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ, లేదా మీ బంధువుల్లో ఎవరైనా, రిలేటివ్స్లో ఎవరైనా సరే మీరు మమ్మల్ని తప్పకుండా రిఫర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు రిఫర్ కూడా చాలా ధైర్యంగా చేయొచ్చు, ఎందుకంటే మీ ట్రస్ట్ని మేము నిలబెడతాం. కస్టమర్స్ ఈ హడావుడి నుంచి కొంచెం ఫ్రీ అయిన తర్వాత కస్టమర్స్ రివ్యూస్ కూడా నేను వీడియో చేసి పెడతాను, దీనికి సంబంధించినవి.